వెబ్సైట్స్ చేయించుకుంటాం కానీ అది మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదో కూడా చాలా వరకు చెక్ చేసుకోరు. సో కొంతమంది డిజైనర్స్ ఓన్లీ డెస్క్టాప్ వర్షన్ చేసి ఇచ్చేస్తారు. సో మనం ఏంటంటే యాజ్ ఎ బిజినెస్ ఓనర్ కింద మన యొక్క వెబ్సైట్ మనకు వచ్చిన తర్వాత మనం ఏంటంటే అది మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో మొబైల్ ఫ్రెండ్లీ అంటే సో రెస్పాన్సివ్ డిజైన్ ఉండాలి. అంటే ఏంటంటే ఎవ్రీ డివైస్లో, సో ఏ డివైస్లో ఓపెన్ చేసినా సరే ఆ డివైస్కి తగ్గట్టుగా డిజైన్ అన్నది బ్యూటిఫుల్గా డిస్ప్లే అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చి లోడింగ్ టైం, ఓకే లోడింగ్ అనేది ఫాస్ట్గా లోడ్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అందులో నెవిగేషన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఆ వెబ్సైట్ అన్నది ఒక మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అన్నది అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లో లోడింగ్ స్పీడ్, ఓకే లోడింగ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లోడింగ్ స్పీడ్ని ఎక్కువ డిపెండ్ అయ్యేది ఏంటంటే హోస్టింగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ప్లేస్లో హోస్టింగ్, తర్వాత వచ్చేటప్పటికి వర్డ్ ప్రెస్ అయితే మీరు యూజ్ చేసే థీమ్స్ అవ్వచ్చు, ప్లగిన్స్ అవ్వచ్చు. సో అదేవిధంగా ఇవిగా మీరు ఇమేజెస్ ఇటువంటి వీడియోస్ కూడా మనం ఏంటంటే ఎంబెడ్ చేసుకోవాలి తప్ప వీడియోస్ని మనం డైరెక్ట్గా మన యొక్క హోస్టింగ్ ఫైల్లోకి వీడియోస్ని అప్లోడ్ చేసి ఇన్సర్ట్ చేయడం అనేది ప్రాపర్ ప్రాసెస్ అయితే కాదు.